లుదియా ఫిలిప్పీలోని థియేటరైన పట్టణస్థురాలు. ఈమె వృత్తి వ్యాపారము. బహుశా కొంతవరకు ధనవంతురాలై ఉండవచ్చును. ఆమెలోని ముఖ్యమైన సుగుణమేమంటే దైవభక్తి. ఈమె అన్యురాలు. రక్షణ మార్గము ఎరుగకపోయినను దేవుని కూడికలలో ఆసక్తితో వెళ్ళేది. ఈమె దైవభక్తిని బట్టి ఇంటిలో కూడా మంచి సాక్ష్యము కలిగి ఉన్నట్లు గమనిస్తున్నాము. ఆ పట్టణములో సమాజ మందిరము లేదు. సాధారణంగా యూదులు నది తీరాన ప్రార్థనకు కోరుకొని సమయంలో అచ్చట కొంతమంది స్త్రీలతో మాట్లాడుచుండెను. ఆ సమయంలో లుదియా కూడా అచ్చటికి వెళ్ళి పౌలు చెప్పిన మాటలు వినుచుండెను. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక ఆమె పౌలు మాటలందు లక్ష్యముంచెను. వెంటనే ఆమెలో రక్షణ కార్యము జరిగింది. తన హృదయంలో ప్రభువునందు విశ్వాసం ఉంచెను. ఆ విషయము తన కుటుంబ సభ్యులతో చెప్పినప్పుడు వాళ్ళు కూడా ప్రభువునందు విశ్వసించి కుటుంబమంతా బాప్తిసము పొందిరి. లుదియా తన సాక్ష్యాన్ని బట్టి తన కుటుంబం అంతటిని రక్షించుకొనగలిగింది. దేవుడు నిన్ను దీవించునుగాక. ఏలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే గాక మనుష్యుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుడి. ఆమేన్.